వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అలా జరిగితే రామ మందిరంలోకి రావద్దు, ట్రస్ట్ సభ్యుడు కీలక వ్యాఖ్యలు. అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ మంత్రి నారాయణ వెల్లడి. వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల. కేర్ హాస్టల్ విలీనం, 3వ అతిపెద్ద హాస్పిటల్ చైన్ ఆవిర్భావం. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కీలక ప్రకటన చేశారు. అయోధ్య రామాలయ పూజారుల కుటుంబాల్లో ఏవైనా జనన మరణాలతో మలినపడిన పూజారికి రామమందిర ప్రవేశం పూర్తిగా నిషిద్ధమని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న పూజారులు నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు. చలికాలంలో కాషాయ రంగులోని ఉన్న దుస్తుల్ని ధరించవచ్చునని, అవసరాన్ని బట్టి బేసిక్ ఫోన్ వాడుకోవచ్చని తెలిపారు. అమరావతిలో భారీ స్థాయిలో ఈఎస్ఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపునకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ చెప్పారు. ఎల్ఎన్టీ, ఐజీఎన్ఓయు, సిఐటిడి, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, బ్రహ్మకుమారి ఎడ్యుకేషనల్ సొసైటీలకు స్థలాలు కేటాయించామన్నారు. వచ్చే జనవరి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దుద్యాల మండలం పోలేపల్లిలో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూమిని సేకరించనుంది. కాగా లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం గతంలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం నిన్న రద్దు చేసింది. కేర్ హాస్పిటల్స్ ఆస్టర్ డిఎం విలీనంపై ఒప్పందం కుదిరింది. దీనితో 27 నగరాల్లో 38 ఆసుపత్రులు, 10,150 పడకలతో దేశీయంగా 3వ అతిపెద్ద హాస్పిటల్ చైన్ ఆవిర్భవించనుంది. 2027 నాటికి మరొక 3,500 పడకలను పెంచుకునేందుకు సంస్థలు ప్రణాళిక సిద్ధం చేశాయి. వీలైన కంపెనీల్లో ఆస్టర్, బ్లాక్టోన్, ఇతర ప్రమోటర్లతో కలిపి 57.3%, కేర్ షేర్ హోల్డర్లకు 42.7% వాటాలు ఉంటాయి. చూసారుగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki